వైసీపీ దుర్మార్గమైన పాలన నుంచి బయటపడ్డామని అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోశాలలోని గోవుల గొంతుకలను కోసే కిరాతకాలను చూశామన్నారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి చదురుగుడి ఆలయ శిఖర కలశ స్థాపన ఉత్సవాల్లో అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. లడ్డూల్లో ఎంత కంగాలైందో అని వింటా ఉన్నాము. జంతుకోలేదని కొందరు మూర్ఖులు, రసాయనాలే ఉన్నాయని ఇలాగా వారికి కొందరు ఉన్నారు. మనకందరికీ ఇబ్బంది. ఇంకొక మూర్ఖత్వం చూసాం. బహుశా కసాయి వాళ్ళు కూడా హృదయం ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలకి అది కూడా లేదు. గోవుల్ని మన గోశాల నిర్మానుష్యం అనాలా ఏమనాలి, అమానుషంగా అంటే రాక్షసుడు కూడా కొంచెం హృదయం ఉంటుంది. వీరికి అది కూడా లేకుండా సంపడం, ఇవన్నీ మనం అందరూ అనుభవించున్నాం. మనకి ఆ బాధ నుంచి మన అందరినీ తప్పించుకోవాలని ఆ తల్లిని నేను ప్రార్థిస్తున్నాను.